గుత్తాజీ జనసేన పార్టీ సింబల్ గీసారేంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు కాదు పాపారావు, ప్లానెట్ హౌస్. చటక్ 5. ఏకచక్రే మహాభోగే ద్విచక్రే రాజభోగే. గుత్తాజీ నాకు 4 పడింది. గవ్వలు మీరెందుకు వేశారండి? మీరెందుకేశారండి? గవ్వలాట ఆడుతున్నారు అనుకున్నానే. పాపారావు, గుత్తాజీతో గేమ్స్, జాతకాల జోక్స్ వద్దండి. ఇది మామూలు జాతకం కాదు. పాపారావు, ఎవరిదండి ఈ జాతకం? మా అబ్బాయిదండి. చెప్పుకోవడానికి మీకు ప్రౌడ్ గానే ఉంటుంది. ప్లానెట్స్ కే శివరంగా ఉంది. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా గ్రహాలు బట్టి మనుషులు మూవ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు, కానీ ఇక్కడ మీ వాని బట్టి గ్రహాలు మూవ్మెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి పాపారావు. దాని మీనింగ్ ఏంటి గుత్తాజీ? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని. నీ గ్రహాలన్నీ బాగా నీరసంగా ఉన్నాయి పాపారావు. ఏదైనా టానిక్ వాడమంటారా గుత్తాజీ? దానికి వాడితే బలం వస్తుంది కానీ గ్రహ బలం రాదు. ఇన్నాళ్ళు పాల కేంద్రంలా ప్రశాంతంగా ఉన్న ఈ ఇల్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలా టెన్షన్ లా మారిపోబోతుంది. వీటి ప్లానెట్స్ మూలంగా మీ ప్లాన్ మొత్తం దెబ్బతినిపోతుంది. ఎస్పెషల్లీ నువ్వు కేర్ఫుల్ గా ఉంటాను పాపారావు. నిజమా? విశ్వనాథానంద్ చెస్ లోను ఈ గుత్తాజీ చెస్ లోను ఎప్పుడూ తప్పలేదు. సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే మీ వాడు వెలిగించిన తారాజవ్వ లాంటి వాడు. ఉంచుకుంటే మనం కాలిపోతాం, మరి వదిలేస్తే జనం కాలిపోతారు. అది మరీ ప్రమాదం కదా. వాడు అడిగేస్తేనే ప్రమాదం పాపారావు. ఎవడైనా గీత దాటితే వాడి నుదుటి గీతలు చెరిగిపోతాయి. కాదు కూడదు, కనిపించేది మట్టే కదా అని ముందుకెళ్తే మట్టిలో కలిసిపోతారు. అయ్యోరు గట్లనే చెప్తాడు. నువ్వు ఓరా, నువ్వు ఓవే. వాడి చూపులు అమాయకంగా ఉంటాయి, మాటలు తెలివిగా ఉంటాయి, దెబ్బలు భయంకరంగా ఉంటాయి. చెల్లెమ్మని తీసుకుపోయటాన్ని పట్టుకోకుండా ఇక్కడ ఆగిరేంద్రా. పదండి పదండి. ఈ గీత దాటుద్దంట. అవతల దిక్కున్నాడు మామూలు కాదంట. ఎవరు చెప్పిండ్రా? ఆ సాములు చెప్తాడు. ఎవడ్రా వాడు? బాబ్జన్న మనుషుల్ని ఎదిరించేంత మగాడా? వాడు పిడికిలి బిగిస్తే పిడుగులు కూడా పరుగులు పెడతాయి. వాడెవ్వడైనా సరే తొక్కేస్తా. తొక్కేయడానికి వాడు మట్టి పాత్ర కాదురా, మందు పాతరా. అడుగేస్తే బ్లాస్టే. రమ్మన్రా చూసుకుందాం. ఈ దొంగ సాములోడా? ఆడే ఎవడొచ్చినా ఇలా పెడతామనే ఈ డబ్బులు ఈ డైలాగులు ఇచ్చాడన్నా. మరి గాన్ ఎఫెక్ట్ అయింది బే. ఇట్లా రంగు పూసుకుని కింద పడిపోతే 5,000 ఇస్తానన్నా. ఎవడ్రా వాడు? ఎక్కడ్రా? సిప్పి, మీ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు, సరేనా? నీతు, నేను లోపలికి ఎంటర్ అయ్యాను. చాలు చాలు, మీరందరూ బయటికి పదండి, నేను వచ్చేస్తాను కదా. నువ్వు లైన్లోనే ఉండు. ఇంకా ఎంతసేపు? తొందరగా రా. వచ్చేసా. మీరా? ఎవరు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అవును, పెళ్లి కొడుకునే. ఎవరనుకున్నావు?
ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ ఎవరు ఉన్నారని? ఆ, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. ఐసో పెన్ మీకోసమే స్పెషల్ గా ఫ్రాన్స్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? పర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, స్మెల్ భలే ఉంది. అయ్యా అన్నా గాడెవడో చెల్లమ్మల్ని ఎవట్టుడు. మా వాళ్ళని ఒక్కళ్ళని కూడా కొట్టకుండా వెంకీ నన్ను భలే తీసుకొచ్చాడు తెలుసా. నీతు నేను మాక్సిమం మైండ్ వాడతా, అవసరం అయితేనే హ్యాండ్ వాడతా. పద పద నీతు తొందరగా ఎక్కు. గిరి వీళ్ళిద్దరిని హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసి ఆనందాలు బాబాయ్ ఇంట్లో ఉంచుతాను. మీరు మా ఇంటికి విషయం చెప్పండి. ఎస్పెషల్లీ మా నాన్నగారే ఆయనకు నోటుదోలు ఎక్కువ రే. అలాగేనా? గాలి దొరకలేదన్నా. ఇంతమంది మధ్యలో నుంచి చెల్లమ్మ తీసుకెళ్లాడంటే మనలోనే వాడికి ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు. ఎవరో తెలుసుకోండి. చెల్లమ్మే అన్నా. అవునన్నా, చెల్లమ్మ సపోర్ట్ లేకుండా వాడు అంగుళం కూడా కదలలేడన్నా. రేయ్, వాడు గాని వాడికి సంబంధించిన వాడు గాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరు దొరికితే వాళ్ళని తీసుకురాట్రా. వెళ్ళండి. మనకి సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వరంగల్ మొత్తాన్ని తను కనసాగలతో శాసిస్తున్న బాబ్జీ గారి చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఒక యువకుడు కిడ్నాప్ చేశాడు. ఈ ఉదంతానికి వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రుల కోసం, స్నేహితుల కోసం బాబ్జీ అనుచరులు వరంగల్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇదిగోండి జ్యూస్. చూసావా న్యూస్? ఏ కోహ్లీ సెంచరీ కొట్టాడా? కాదే, బాబ్జీ గారిని ఎవడో దెబ్బ కొట్టాడు. వాడి చెల్లెల్ని పెళ్లి పెట్టి నుంచి ఎవడో లేకపోయాడు. ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే వాడి గోల మనకెందుకు చెప్పండి. బాబాయ్ డాన్సింగ్ ఏం బాబాయ్ న్యూస్ తెలిసిందా? తెలుసులేరా, ఆ బాబ్జీ గారి చెల్లెలు ఎవడో లేకపోయాడంటగా. లేపుకెళ్ళింది ఎవడో తెలుసా? ఎవడు? నీ కొడుకు. ఏంటండి ఇప్పుడు దాకా మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఇప్పుడు గుమ్మెళ్ళ గుండు పట్టుకున్నారు. నీ కొడుకు చేసింది మామూలు పనా? ఇంతకీ ఎక్కడ రావాడు? ఇంకెక్కడ ఆ ఊరు పారిపడి బాబాయ్. బాబ్జీ గారి గ్యాంగ్ లేపుకెళ్ళిన ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాల మీద తలకాయలు ఉండవు. ఎవిడెన్సా? ఏంటండి ఇదంతా? అయ్యయ్యో. ఏంటి బాబాయ్ ఇదంతా? రేయ్, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు, నేను వీడి తండ్రిని కాదు, మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు. మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి. పండి. హలో మా బంగారం ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. బంగారం ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు. నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే. నువ్వేం కంగారు పడకమా, కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలే. సరేనా? ఉంటా. రే శ్యామల, ఆడపిల్ల ఎంతసేపు రా, తొందర కానీ. 108 దీపాలంటే మాట్లారా? ఇలా 7 వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు.